ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నాది ఇదే ఛాలెంజ్. మీకు నిజంగానే ప్రజాదరణ ఉంటే నా ఛాలెంజ్ను స్వీకరించాలి. మా పార్టీ నుంచి మీరు సంతలో పశువులాగా ఎత్తుకెళ్ళిన ఆ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి. అప్పుడు ప్రజలే చెప్తారు ఎవరి శాతం ఎంతో అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెచ్చిపోయారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన. ఆయన ఈ మధ్యకాలంలో చాలా సందర్భాల్లో అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కూడా చూసాం, అంతకుముందు కూడా చూసాం, ఆ తర్వాత కూడా మనం గమనిస్తున్నాం. ఆయన పదే పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రా కమాన్ తేల్చుకుందాం, అసలు నీకెంత ఆదరణ ఉందో లేదా మా పార్టీకి ఎంత ఆదరణ ఉందో తేల్చుకుందామంటూ ఆయన సవాళ్ళు విసురుతున్న సన్నివేశాలు మనం గమనిస్తూ ఉన్నాం. సో సమస్య ఏంటంటే సంతలో పశువుల్లాగా అని ఎమ్మెల్యేలను ఆయన అభివర్ణించాడు. ఎమ్మెల్యేలను ఉద్దేశించి వాళ్ళు ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి ఉండొచ్చు, ఆ తర్వాత వాళ్లకు కాంగ్రెస్ పార్టీలో చేరాలని అభిప్రాయం రావచ్చు, కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సన్నాహాలు కూడా చేసుకుని ఉండొచ్చు లేదా చేరి ఉండొచ్చు. సరే, కాంగ్రెస్లో చేరారా లేకపోతే వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారా అనేది ఒక సబ్జెక్ట్. ఇది ఆల్రెడీ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చాలా స్పష్టంగా చెప్పాడు. ఎవరైతే ఈ 10 మంది ఎమ్మెల్యేలు చెప్తున్నారో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఆ 10 మందిలో 5 ఎమ్మెల్యేలు వాళ్ళపైన అనర్హత వేటు వేయడం సాధ్యం కాదు, వాళ్ళు అనర్హులుగా గుర్తించడం సాధ్యం కాదు, ఎందుకంటే వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారు అని క్లియర్ కట్గా ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు స్పీకర్. సరే, ఆ జడ్జిమెంట్ పైన మేము హైకోర్టుకు వెళ్తామని బీఆర్ఎస్ నాయకత్వం చెప్పింది. అండ్ బహుశా హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు పోవచ్చు, సుప్రీంకోర్టు కాకపోతే మేబీ ఐక్యరాజ్య సమితి కూడా పోవచ్చు, వాళ్ళకి మనకేమీ అభ్యంతరం లేదు. బట్ ఇక్కడ గతంలో అంటే 39 మందికి పైగా ఎమ్మెల్యేలను ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నప్పుడు వాళ్ళు సంతలో పశువులా కాదా? ఇక్కడ తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నది. వాళ్ళు సంతలో పశువులు కాకపోతే మరి వీళ్ళు సంతలో పశువులు ఎట్లా అవుతారు? సంత పశువులు, అసలు ఈ రకమైన టర్మినాలజీ వాడడమే నిజానికి బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడి లక్షణం కాదు. ఎందుకంటే ఒకవేళ గతంలో మీరు ఇటువంటి పని చేసి ఉండకపోతే, మీరు ఇతర పార్టీలను నిర్మూలించడానికి, ఇతర పార్టీలను పూర్తిగా తుడిచిపెట్టి పారేయడానికి, ఇతర పార్టీలు అసలు తెలంగాణలో లేకుండా చేయడానికి చేసిన వ్యవహారాలు, ఆ ప్రక్రియలు, లేకపోతే ఆ ఫిరాయింపుల సరళి, ఇవన్నీ చూసిన వాళ్లకు ఇప్పుడు కేటీఆర్ సవాళ్ళు చాలా వింతగా కనిపిస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, సరే 10 మందితో రాజీనామా చేయించి ఉప ఎన్నికలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకొచ్చారు అనుకుందాం. ఆ 10లో బీఆర్ఎస్ పార్టీ గెలిచేవన్నీ? బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎక్కడున్నారు? పొటెన్షియల్ క్యాండిడేట్స్ లైక్ 1 or 2 కాన్స్టిట్యూన్సీస్లో మినహా, లైక్ స్టేషన్ కాన్పూర్ లాంటి కాన్స్టిట్యూన్సీస్ తప్ప మిగతా నియోజకవర్గాల్లో ఆ 10 కాన్స్టిట్యూన్సీలలో క్యాండిడేట్స్ లేరు. అంటే క్యాండిడేట్స్ లేరు అంటే నా అర్థం ఏంటంటే పొటెన్షియల్ క్యాండిడేట్స్ లేరు అంటే వాళ్ళు బీఆర్ఎస్తో గెలిచారు, రైట్, కాంగ్రెస్లోకి చేరాలనుకుందాం. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలుగా వాళ్ళు పోటీ చేస్తారు, రైట్. ఇప్పుడు ఇదంతా ఒక గెస్ వర్క్ చేస్తే వాళ్ళపైన ఎవరు నిలబడాలి? బీఆర్ఎస్ నుంచి క్యాండిడేట్స్ నిలబడాలి. సో బీఆర్ఎస్ నుంచి పొటెన్షియల్ క్యాండిడేట్స్ ఎక్కడ ఉన్నారు, ఏ నియోజకవర్గాలు ఉన్నారో కూడా కేటీఆర్ చెప్పాలి. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత లేదు, అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నట్టుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం రుజువు చేసింది. అప్పటికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇది రేవంత్ రెడ్డి పరిపాలనకు రెఫరెండం అని కూడా కేటీఆర్ అన్నాడు. తీరా చూస్తే ఫలితం వికటించి అది కాంగ్రెస్ వైపుకు వెళ్ళింది, కాంగ్రెస్ గెలిచింది. సో రిఫరెండం అని తాను ఏదైతే అన్నానో దాన్ని ఉపసంహరించుకున్నానో, లేకపోతే తాను ఏదో పొరపాటున అన్నానో కేటీఆర్ చెప్పవలసి ఉంది, కానీ చెప్పలేదు ఆయన. సరే, ఎన్నికలు కనుక ఆ స్థాయిలో దాని తీవ్రతను పెంచడానికి, క్యాంపెయిన్ తీవ్రతను పెంచడానికి బహుశా కేటీఆర్ అటువంటి మాటలు మాట్లాడి ఉండొచ్చు, ఇది రిఫరెండం అని. తీరా రిఫరెండం ఏమని వచ్చింది? రేవంత్ రెడ్డికి అనుకూలమైన ఫలితం వచ్చింది. అంటే రేవంత్ రెడ్డి పరిపాలన పట్ల ప్రజలు మొగ్గు చూపుతున్నట్టుగా మనకు అర్థమైంది. సో ఇప్పుడు నిజంగానే కేటీఆర్ ఛాలెంజెస్ తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుక అటువంటి ఎఫర్ట్ పెట్టారనుకుందాం, అప్పుడు ఏమవుతుంది?
కాంగ్రెస్ పార్టీ మొత్తం 10కి 10 గెలిచింది అనుకుందాం. అప్పుడు కేటీఆర్ ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు, లేదా బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ ముఖం పెట్టుకుంటాడు? అందువల్ల ఆయన ఇంకొకటి అన్నాడు, మర్చిపోయాను. అది అంటే బీఆర్ఎస్ మీడియాలోనే రాసింది ఏంటంటే, ఫిరాయించిన ఎమ్మెల్యేలు గబ్బిలాల్లాగా వేలాడుతున్నారు, పదవుల కోసం ఇంత దిగజారాలా, అండ్ అమ్ముడుపోయిన ఎమ్మెల్యేల బతుకులు ఆగమైపోయాయి, అండ్ పోచారం శ్రీనివాసరెడ్డి అండ్ కడియం సేరి ఆడోళ్ళో మొగోళ్ళో స్పీకర్ ముందే వచ్చి పచ్చి అబద్ధాలు అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది బీఆర్ఎస్ పార్టీ మీడియాలో వచ్చిన కథనం. ఆడోళ్ళ మగోళ్ళ అని ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడవచ్చునా? ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదని కూడా అర్థం కాని పరిస్థితిలో, లేదా అవగాహన రాహిత్యంతో, లేక రాజకీయ అపరిపక్వతతో కేటీఆర్ మాట్లాడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. లేకపోతే 10 అసెంబ్లీ సెగ్మెంట్స్ ముందు రాజీనామా చేయించు, రా కమాన్ దమ్ముంటే తేల్చుకుందామనంటే, నిజంగానే 10 చోట్ల కాన్స్టిట్యున్సీస్లో ఉప ఎన్నికలు వస్తే జూబ్లీహిల్స్ ఫలితమే రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఇది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా, అంటే రూరల్ సెగ్మెంట్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన సత్తాను చాటింది. ఆ ఫలితాలు మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి, ఆ సంఖ్య కనిపిస్తోంది. దాదాపు 65% కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపితే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వైపు 38, 39 సంథింగ్ అక్కడికి వచ్చి ఆగిపోయింది. మరి దాని అర్థం ఏంటి? సో ఇన్ అండ్ అరౌండ్ 35 to 39 వరకు వచ్చి ఆగిపోయింది అది బీఆర్ఎస్ పార్టీ ఓటింగ్ పర్సెంట్. సో దాన్ని బట్టి కూడా మనకేమర్థమవుతుందంటే, ఒకవేళ 10 కాదు, పోనీ 2 నియోజకవర్గాలు ఉప ఎన్నికలు వచ్చినా కూడా అక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశమే ఉంది. ఇది బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో కూడా చాలామంది మాట్లాడుతున్న విషయమే. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, అటువైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఆయన చాణక్యం గురించి బహుశా కేటీఆర్కు తెలియనిది కాదు. ఒకవేళ ఆయన దగ్గర చాణక్యము అండ్ సమర్థత, రాజకీయ నాయకత్వ ప్రతిభ ఇవన్నీ లేకపోతే కేసీఆర్ పడగొట్టడం అసాధ్యం. అది ఈ సంగతి కేటీఆర్కు తెలియనిది కాదు. తెలిసి కూడా ఆయన సవాళ్ళ మీద సవాళ్ళు విసురుతుంటాడు. నేను చెప్పినాడు, ఒకసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రెఫరెండం అన్నాడు, అది బోల్తా కొట్టింది. ఇక్కడికి వచ్చేవరకేమో ఇప్పుడు ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో కూడా 10 మందితో ముందు రాజీనామా చేయించు, నీ సత్తా ఏంటో నా సత్తా ఏంటో చూసుకుందాం అంటే, ఇది కుస్తీ పట్టే గ్రౌండ్ కాదు. రాజకీయాలు ఎప్పుడూ డైనమిక్గా ఉంటాయనే సంగతి కేటీఆర్కు తెలియదు కాదు. ప్రజలు బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత అనేది, బీఆర్ఎస్ పట్ల 2023 ఎన్నికల్లో, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఏ వ్యతిరేకతనైతే ప్రదర్శించారో ఆ వ్యతిరేకత తగ్గలేదు. కొంత తగ్గి ఉండొచ్చు, అదర్వైజ్ ఈ ఫలితాలు కూడా వచ్చేవి కావు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత లేనందున కాంగ్రెస్ పార్టీకే సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి భవిష్యత్తులో ఏ ఎన్నికలు జరిగినా. మరి ఇప్పుడు కేటీఆర్ మరి ఎందుకు సవాళ్ళు విసురుతున్నాడో మనకెవరికి అర్థం కాదు. ఆయన సవాళ్ళు విసరడం, సవాళ్ళు తీరా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలాగా ఫలితాలు వస్తే ఏమీ అనలేని పరిస్థితి. సో ఇటువంటి సవాళ్ళు విసిరే ముందు 1-2 సార్లు కేటీఆర్ ఆలోచించుకుంటే మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్.